లాస్ట్ క్లాస్లో ప్రధాని నరేంద్ర మోడీ పొందిన అత్యున్నత విదేశీ పౌర పురస్కారాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా క్లాస్ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ కింద ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, చెక్ చేయండి. ఈరోజు క్లాస్లో మనం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పొందిన విదేశీ పురస్కారాల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రధానితో కంపేర్ చేస్తే రాష్ట్రపతి పొందిన పురస్కారాలు తక్కువే ఉంటాయి. ముర్ము రాష్ట్రపతికి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారంటే 25 జూలై 2022 చేశారు. అప్పటి నుంచి ఈ 3 ఏళ్లలో 3 అంతర్జాతీయ పురస్కారాలు, 1 ఆనరరీ సిటిజన్షిప్, 3 ఆనరరీ డిగ్రీస్ ఉన్నాయి. ఈ 7ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంతకుముందు ఆవిడ టీచర్ గాను, ఎమ్మెల్యే గాను, జార్ఖండ్ గవర్నర్ గాను పనిచేసినప్పుడు ఆవిడ పొందిన అవార్డ్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన నెసెసిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈవిడ ఎమ్మెల్యేగా పనిచేసే రోజుల్లో నీలకంఠ అవార్డుని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ నీలకంఠ అవార్డు అనేది ఒడిశా లెజిస్లేటివ్ అసెంబ్లీ అత్యంత ప్రతిష్టాత్మకంగా బెస్ట్ ఎమ్మెల్యేలకు ఇచ్చే అవార్డు. వేరే ఏ పర్సన్ అయినా సరే ఈ అవార్డుని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. కానీ రాష్ట్రపతి స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ అవార్డు పొందారని సిల్లీ క్వశ్చన్స్ అడగరు. సో ఇలాంటి అవార్డ్స్ని మనం అవాయిడ్ చేసేయచ్చు. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు రాష్ట్రపతి పొందింది ఈ 2025లో ఏదంటే లిస్బన్ సిటీ కీ ఆఫ్ ఆనర్. యాక్చువల్లీ ఇది అవార్డు కాదు, ఆనరరీ సిటిజన్షిప్ అని చెప్పచ్చు. తెలుగులో అయితే గౌరవ పౌరసత్వం. పోర్చుగల్ దేశంలోని లిస్బన్ నగరపు గౌరవ పౌరసత్వాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఎప్పుడు ఇచ్చారంటే రీసెంట్గా 7th ఏప్రిల్ 2025 ఇచ్చారు. ఎక్కడిచ్చారంటే ఆబ్వియస్లీ లిస్బన్ నగరంలో ఇచ్చారు. ఎవరిచ్చారంటే లిస్బన్ మేయర్ కార్లో మేడాస్ ఇచ్చారు. నెక్స్ట్ అవార్డు గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ తిమోర్ లెస్టే. ఇది తిమోర్ లెస్టేకి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ ఆనర్. ఈ తిమోర్ లెస్టే లేదా డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ తిమోర్ లెస్టే అనేది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక చిన్న కంట్రీ. ద్రౌపది ముర్ముకి ఈ గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ తిమోర్ లెస్టేని ఎప్పుడు ఇచ్చారంటే 10th ఆగస్ట్ 2024 ఇచ్చారు. ఎక్కడిచ్చారంటే ఢిల్లీ. మన ఢిల్లీ కాదు, ఢిల్లీ అనేది తిమోర్ లెస్టే క్యాపిటల్ సిటీ. ఎవరిచ్చారంటే జోస్ రామోస్ హోర్టా, తిమోర్ లెస్టే ప్రెసిడెంట్ ఇచ్చారు. నెక్స్ట్ అవార్డు కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ. ఇది ఫిజీ దేశపు అత్యున్నత పురస్కారం. దీన్ని ఎప్పుడు ఇచ్చారంటే 6th ఆగస్ట్ 2024 ఇచ్చారు. ఎక్కడిచ్చారంటే సువా, ఫిజీ యొక్క క్యాపిటల్. ఎవరిచ్చారంటే రటు విలియమే మైవలిలీ కటోనివేరే ఇచ్చారు. ఇక్కడ రటు అనేది వాళ్ళ హోదాను సూచించే ఒక రకమైన బిరుదు లాంటిది. మలై లాంగ్వేజ్లో యాక్చువల్లీ దీని మీనింగ్ ఏంటంటే రాజు లేదా రాణి అని, కానీ ప్రజెంట్ రాజప్రతినిధి అనే అర్థంలో కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విలియమే కటోనివేరే ద్రౌపది ముర్ము ఈ అవార్డు తీసుకునే టైంకి అంటే 6th ఆగస్ట్ 2024కి ఫిజీ ప్రెసిడెంట్గా ఉన్నారు. కానీ తర్వాత 12th నవంబర్ 2024 కొత్త ప్రెసిడెంట్ వచ్చారు. ఆయన పేరేంటంటే నైఖామా లాలా బలవో. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ అవార్డు ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ద ఎల్లో స్టార్ లేదా ద గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ఎల్లో స్టార్. రిపబ్లిక్ ఆఫ్ సురినామ్ దేశానికి సంబంధించి హైయెస్ట్ స్టేట్ డెకరేషన్. దీన్ని ద్రౌపది ముర్ముకి ఎప్పుడు ఇచ్చారంటే 5th జూన్ 2023 ఇచ్చారు. విత్ దిస్ షీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ దిస్ అవార్డు. ఎక్కడిచ్చారంటే సురినామ్ క్యాపిటల్ పరమారిబోలో ఇచ్చారు. ఎవరిచ్చారంటే సురినామ్ ప్రెసిడెంట్ చంద్రికా ప్రసాద్ సంతోఖీ ఇచ్చారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈయనకి అంటే చంద్రికా ప్రసాద్ సంతోఖీ లేదా చాన్ సంతోఖీ అంటాం సింపుల్గా అయింది. ఈయనకి భారత ప్రభుత్వం ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఈ అవార్డు ఈయనకి ఎందుకు ఇచ్చారంటే ఈయన ఇండియన్ ఆరిజిన్ పర్సన్ కాబట్టి. ఓకే, సో ఈ 4 కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పొందిన అత్యున్నత విదేశీ పురస్కారాలు. వీటితో పాటు 3 ఆనరరీ డిగ్రీస్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ 2025లో ఒకటి ఉంది, 2024లో 2 ఉన్నాయి. అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 2025లో కాన్స్టంటిన్ ద ఫిలాసఫర్ యూనివర్సిటీ ఇచ్చిన ఆనరరీ డాక్టరేట్. యూనివర్సిటీ ఎక్కడుందంటే స్లోవాకియాలోని నిట్రాలో ఉంది. పబ్లిక్ సర్వీస్ అండ్ గవర్నెన్స్లలో ఆమె చేసిన సేవలు, సామాజిక న్యాయం, విద్య, మహిళా సాధికారత, సాంస్కృతిక భాషాపరమైన భిన్నత్వాన్ని కాపాడటానికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్ని ఆవిడకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిదీ అబ్దుల్లా సైన్స్ అండ్ టెక్నాలజీ పోలి యూనివర్సిటీ. ఇది ఎక్కడ ఉందంటే అల్జీర్స్, క్యాపిటల్ సిటీ ఆఫ్ అల్జీరియాలో ఉంది. ఇంతకుముందు చెప్పుకున్న యూనివర్సిటీ స్లోవాకియా. ఈ సిదీ అబ్దుల్లా యూనివర్సిటీ అల్జీరియా. దీన్ని ఎప్పుడు ఇచ్చారంటే 15th అక్టోబర్ 2024 ఇచ్చారు. ఏ విభాగంలో ఇచ్చారంటే పొలిటికల్ సైన్సెస్లో. నెక్స్ట్ థర్డ్ది యూనివర్సిటీ ఆఫ్ మారిషస్. మారిషస్ దేశానికి సంబంధించింది. యూనివర్సిటీ సివిల్ లా విభాగంలో ఆనరరీ డిగ్రీ ఆఫ్ డాక్టర్ని ప్రదానం చేసింది. ఎప్పుడంటే 12th మార్చ్ 2024.